డాక్టర్ పద్మా గుర్మేద్, హీలర్, పద్మశ్రీ 2026. మరుగవుతున్న వారసత్వానికి పునర్జీవం పోసిన వారు. హిమాలయాల నిశ్శబ్దంలో 2500 ఏళ్ల నాటి ఒక చికిత్సా సాంప్రదాయం అంతరించిపోతోంది. సోవా రిగ్పా నాడిని పరీక్షించడం, అరుదైన మూలికలతో చికిత్స చేయడం కొన్ని వారసత్వాలు కోల్పోవడానికి వీలులేనంత పవిత్రమైనవని డాక్టర్ పద్మా గుర్మేద్ నమ్ముతారు. సోవా రిగ్పా పరిరక్షకుడిగా ఆయన ప్రయాణం చిన్న వయసులోనే మొదలయింది. ఆయన తన తండ్రి మందులు తయారు చేసి ప్రజలకు నయం చేయడం చూసేవారు. ఆయన సోవా రిగ్పాను ఎంచుకోలేదు, సోవా రిగ్పానే ఆయన్ని ఎంచుకుంది. మొదట్లో అతనికి వైద్య విధానాన్ని నేర్చుకోవడం ఇష్టం లేదు, కానీ ఆయన తండ్రి అతన్ని ఒప్పించారు. డాక్టర్ గుర్మేద్ ఈ వైద్య విధానాన్ని పునరుద్ధరించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన సోవా రిగ్పాపై ఎన్నో పుస్తకాలు కూడా రాశారు. కానీ సాంప్రదాయాన్ని పరిరక్షించడం అంత సులభం కాదు. ఈ పద్ధతిని తిరిగి పునరుద్ధరించడం ఆరంభంలో ఒక అత్యంత సవాలుతో కూడిన పనిగా ఉండేది. ఇది భారతీయ వారసత్వం అని మన సొంత ప్రజలను ఒప్పించడం చాలా కష్టమైంది. ఏ విద్యార్థికైనా సోవా రిగ్పా ఒకప్పుడు చివరి ఎంపికగా ఉండేది. వ్యవస్థ అంతమైపోతోంది. కానీ ఆయన వదులుకోలేదు. డాక్టర్ గుర్మేద్ అనేక మంది సోవా రిగ్పా ప్రాక్టీషనర్స్ ని ఒకచోట చేర్చారు, కాన్ఫరెన్స్లు నిర్వహించారు, ప్రాచీన సాహిత్యాన్ని గ్రంథస్థం చేశారు. మన గౌరవనీయ ప్రధానమంత్రి గారికి ఆయన చేసిన అభ్యర్థన ఫలితంగా లేలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోవా రిగ్పా స్థాపించబడింది. కానీ ఆ పోరాటం ఇక్కడితో ముగియలేదు. 2014లో భారతదేశంలోని చైనీస్ ఎంబసీ నుండి నాకు ఒక ప్రెస్ రిలీజ్ అందింది. దానిలో చైనా దీనిని యునెస్కోలో టిబెటన్ వైద్యం పేరుతో తమ అమూర్త సాంస్కృతిక వారసత్వంగా పేర్కొంటుందని ప్రస్తావించారు. డాక్టర్ గుర్మేద్ అన్ని ఆధారాలను, సహాయక పత్రాలను సేకరించి ఒక దస్తావేజును రూపొందించారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో డాక్టర్ గుర్మేద్ కు ఎంతో మంది మద్దతిచ్చారు. నా కుటుంబం ఎంతో త్యాగం చేసింది. దాదాపు 25 ఏళ్లుగా నేను సెలవు తీసుకోలేదు. మా నాన్నగారు ఆరోగ్యంగా ఉన్నప్పుడు వైద్య బుద్ధుడు నీతోనే ఉన్నాడు, ఒక గొప్ప కార్యాన్ని చేపడితే ఏదో రోజు తప్పక విజయం సాధిస్తావు అనేవారు. ఒక కొత్త తరం ప్రాచీన జ్ఞానం వైపు మళ్లుతోంది. డాక్టర్ గుర్మేద్ అవిశ్రాంత కృషి ఫలితంగా సోవా రిగ్పా కేవలం మనుగడ సాధించడమే కాదు, నూతన జీవం పొందింది. ఒక వైద్యుడి కుమారుడు భారతదేశంలో సోవా రిగ్పాకు ఒక ప్రేరక శక్తిగా మారిన స్ఫూర్తిదాయక ప్రయాణం. డాక్టర్ పద్మా గుర్మేద్, పద్మశ్రీ 2026. శతకోటి వందనాలు.